18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. రాయబడిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం. మొదట నేను చదువుతాను, తర్వాత మీరే సాయం చేయండి. మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం, అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడులయ్యుందును, వారు నా ప్రజలయ్యుందును. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రిని ఇందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఇందురని సర్వశక్తి ప్రభు చెప్పుచున్నాడు. దేవుని ఆత్మ సహాయం కోసమై ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల ప్రభువా, మీ పాదాలకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు మా కొరకు రాయించిన వాక్యం మేము చదువుకున్నాం, సంగతులు గ్రహించి మీరు కొందరు సహాయం చేయమని మరికొంత సమయం ప్రభువా మీ వాక్యం వినాలని ఆశతో వేచుంటున్నారు. ఆత్మ పూర్ణులుగా చేయమని నిష్ప్రయోజకుడు నన్ను ప్రభువా మీ బిడ్డల ప్రయోజనార్థమై వాడుకోమని మనవి చేసుకున్నాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగం కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం మనం చదువుకున్నాం. 18వ వాక్యంలో చాలా సంగతులు ఉన్నాయి, మనం అన్ని తెలుసుకోలేము. కానీ దేవుని యందు ఉన్నటువంటి పరిశుద్ధులు, ఆయన ప్రజలైనటువంటి వారికి ఆయన ఆత్మ ద్వారా వ్రాయించిన ఒక వాక్యం 18వ వచనం చాలా పెద్దగా ఉంది. అందులో మధ్యలో ఒక వాక్యం 2 సార్లు చదివారు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి అనేది. దేవుని నమ్మిన వాళ్ళు, ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులైనటువంటి వారు, విశ్వాసులైన వారు, నిజమైన క్రైస్తవులైనటువంటి వారు ప్రత్యేకంగా ఉండుట అనేది ముఖ్యమైనది. ఎందుకు ప్రత్యేకంగా అంటే యోహాను సువార్త 15-19 సెక్షన్ ప్రకారంగా లోకముల నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా అన్నాడు. యోహాను సువార్త 15-19 సెక్షన్లు ఆ మాట ఉంటాయి. అలాగనే లేవ్యాకాండములు కూడా 20 అధ్యాయం 26 సెక్షన్ ఇలా చదువుతాం. లేవ్యాకాండం 20 అధ్యాయము 26 వాక్యాన్ని ఇలా చదువుకుందాం. చూడండి, గమనిస్తారా అబ్బాయిలు? నేను మూసిపెట్టి కూర్చుంటారు, శుభ్రంగా చుట్టాలు కూర్చున్నట్టు. చుట్టాల యొక్క ప్రార్థనకు వచ్చి ఎట్లా బాగుపడతాం మనము? ఆ వాక్యం చెప్పే వాళ్ళకి శబ్దాలు వాడాలా, ఎట్లా చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అనేది. మీరు ఇంకా గుళ్ళు పెట్టి నిద్రపోతుంటే మేము ఇంకా దేశం వల్ల తిరగవచ్చు ఈజీగా, గురు ప్రాణాలు అలా. కాబట్టి కొద్దిగా వాక్యం చెప్పే వాళ్ళకు శబ్దాలు వాడాలి. అట్లే చెప్పడానికి భయపడాలి. శబ్దాలు ఫ్యాన్ అయినప్పుడు వచ్చేది కాదు. వాళ్ళు చాలా తప్పులు పట్టుకుంటారు ఏమో అన్నటువంటి ఒక మనసు చెప్పేవాళ్ళకు అది లేకనే ఇప్పుడు నేను చెప్తాను తిరుగుకుంటున్నారు. బైబిల్ తెలుసా? అంత తప్పులే. మీకేం తెలుసా? నేను నిద్రపోయిన వాళ్ళకు మీకు మాకు తెలుసా? ఒక ఆయన చెప్తున్నాడు తెలుసా, మీరు వెచ్చగానైనా చల్లగానే ఉండక నువ్వు వెచ్చగున్నారు అనే మాటను ఎట్లా వివరిస్తున్నాడు? రానిట్లా ఉండొచ్చుగా. మీరు వెచ్చగానే చల్లగుంటే మేలు అని కానీ ఎట్లా వివరించినాడు తెలుసా? ఉంటే పరిశుద్ధంగానే ఉండాలి, లేకపోతే పాపములోనే ఉండాలి అంటున్నాడు. అని పాపములో ఉండడానికి ప్రార్థన ఎందుకు, ప్రభు ఎందుకు? కొంతైనా మైండ్ వద్దు చెప్పేటప్పుడు. మైండ్ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పేర్లు అడగాక కథ కాదు, డైరెక్ట్ అనుభవంలో చెప్తున్నా. తర్వాత నేను చెప్పాలి, రానట్టు ఆఫీసర్ అయితే అడ్మినిస్ట్రేషన్ చెప్తాను. ఈ అడ్మినిస్ట్రేషన్ ఏం చెప్తుంది నీకు? కాబట్టి తెలియని వాక్యాలు రకరకాలు చెప్పేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకు? ఇంకా సంఘములు అంతా కొరియలే. వాళ్ళకేం తెలుసు? అది ఒక్కరన్నా అడిగిన వాళ్ళు ఎవరు లేరని భారంతో నేను చెప్పాల్సి వచ్చింది. కాబట్టి మీరు పొరపాటు నిద్ర పోయినారనుకో, మీ పలుకుల్లో నేను చెప్తాను తీసుకుంటారు తనుకుంటారు. ఇంకా అయిపోయింది కథల్లాగా. వాక్యం చెప్పాలంటే చిన్న విషయాలు అనుకున్నారా? నేను కిలులం అయిపోతున్నా. నా మటుకు నేను చెప్తున్నా, అందరి సంగతులు నాకు తెలియదు. ఎందుకంటే చెప్పేవాళ్ళు చెప్పినట్లే ఉండాలా. ఒక్కోసారి ఉంటామా, మీరు ఉంటారేమో కానీ మేము పెద్ద తిప్పలు పడుతుంటారు తెలుసా.
రాళ్ళువాడి నీ చెట్టు కంటే ఎప్పుడు చెప్తుంటా రాళ్ళువాడి నీ చెట్టు కాశీ చెట్టు మీద పడతాయా కాయం దాని మీద పడతాయా పళ్ళు దేని మీద ఎక్కువ ఉంటాయి దాని మీదే రాళ్ళు పడుతుంటాయి గుండ్రాలు అట్లా ఆత్మీయంగా ఎదిగిపోలేదు మా మీద గుండ్రాలు కనబడుతుంటాయండి అసలు ఏం చేస్తాం జాగ్రత్త పడాలా కాబట్టి ఇప్పటి నుండి మెరుపు ఉండాలి చూడండి ఇప్పుడు ఏం చెప్పినా లేవ్యాకాండం 20-26 కదా బైబిల్ మూసి కూర్చునేందుకు ఈ మాటలు వచ్చా మీరు బైబిల్ తెలిసింది తాగాదే లేకపోగా చుట్టాలు లెక్క వచ్చి కూర్చుంటే ఎట్లా అనుకున్నారు లేవ్యాకాండం 20-26 సెక్షన్ యెహోవాను నేను పరిశుద్ధుడను అంటే ఆయన పరిశుద్ధుడైతే మనం కూడా ఏమైనాం వెరీ గుడ్ కొరింథీ మొదటి పత్రిక 11 సెక్షన్లు మీరు పరిశుద్ధులను నీతిమంతులై ఉన్నారనే మాట ఉంది మనం కూడా దేవుడు పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధులమయ్యాం ఎట్లా ఆయన రక్తం శిలువలో కాల్చిన రక్తం ద్వారా ఓకే నేను పరిశుద్ధుడని అన్నాడు తర్వాత ఏమన్నాడు మీరు నా వారై ఉండున్నట్లు అన్య జనులలో నుండి మిమ్మల్ని వేరుపరచితిని అందుకే ప్రత్యేకంగా ఉండండి అని చూస్తున్నాను చూడండి ప్రత్యేకంగా ఉండడం అంటే నమ్మనులతో తగాదాలు పెట్టుకొని దూరంగా ఉండమని కాదు వాళ్ళు అట్లా చేశారు ఇదే ఛాన్స్ అని కోడళ్ళు వచ్చిన కోడళ్ళు అత్తగారి మీద దుమారం లేపారు ఎట్లా చెప్పినా తిప్పలేదు దినాల్లో ఎట్లా చెప్పినా తిప్పలేదు ఒకటికి 4 అర్థాలు చేసుకుంటారండి ఏం అర్థమవుతుందా లేదా అది ప్రాక్టికల్గానే ఉంటాయి నాకు అన్నీ నేను చాలా మంది చూస్తాను కావాలని చూడండి అది అనుభవంలో కూర్చోండి ఎదురుగా ప్రత్యేకంగా ఉండండి నేను ఏర్పరచుకున్నా అని దేవుడు చెప్పాడు చూడండి పరిశుద్ధులైన విశ్వాసులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అందుకే మీరు ప్రత్యేకంగా ఉండాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు అది ప్రత్యేకంగా ఉండడం వేరుగా ఉండడం అంటే ఏంటైనాక అమ్మ నాయనలు మర్చిపోయారు సుమా సంఘ పెద్దలని సేవకులని విశ్వాసం మర్చిపోయారు మీ అంత దుర్మార్గులు ఉండరు చూడండి మళ్ళీ నాకేమన్నా తిప్పుకోరు ఏమనుకున్నారు మీకేం అర్థమవుతుందా మా బంగారు కోడికి బంగారు బిడ్డ అని పెంచుకుంటే ముసలు అయినాక ముద్ద పెట్టకుండా ఉంటావా నువ్వు ఒక సేవకునివా నువ్వు ఒక సంఘ పెద్దవా నువ్వు ఒక విశ్వాసివా ఆలోచన రాదా కొంతైనా ఎట్లా బైబిల్ చదువుతున్నా నాకు మాత్రం గుండెలు పగులుతుంటాయండి అసలు ముగ్గురు కొడుకులు 4 కొడుకులు 5 మంది 6 మంది ఉన్నారు అనుకో వీళ్ళు శ్రీకాకుళంలో 5 మంది ఉన్నారట నాకు ఈరోజు తెలిసింది ఏం చేస్తారు తెలుసు అమ్మాయిలు ఉన్నారు లేదా నాకు తెలియదు కానీ వాళ్ళు చూసుకుంటారు వీళ్ళు చూసుకుంటారు మధ్య 4 కొట్టేస్తుంటారు పిల్లల్ని నా తల్లిదండ్రులు అన్నమాట ఉన్నారు శ్రీకాకుళం అమ్మాయిలు ఏం బాధపడాలి నిన్ను గురించి కాదు నీకు మొత్తం మా అందరి గురించి నా గురించి కూడా అయితే మా అమ్మ నాన్నలు ప్రభుత్వానికి వెళ్ళారు కాబట్టి నేను తగాలి నేను ఏం చేస్తాను అంతకుముందు కూడా ఈ బుద్ధి ఉండేది ఏంటి మళ్ళీ మామూలుగా చెప్పడం కాదు అబ్బాడు ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందంటే తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 8వ సెక్షన్ నుండి కాబోదు ఎవడైనా చదువుతారా ఒకవేళ 8వ సెక్షన్ చూడండి ఎప్పుడో చెప్పుకున్నాం గుర్తొచ్చింది జ్ఞాపకం చేస్తున్నా ఎవడైనను స్వకీయులను విశేషముగా మన ఇంటి వారిని బాబు అర్థమవుతుంది మీకంతా మీ పేర్లలో నాకు తెలియదు పెళ్లి అయిన ముఖ్యంగా పెళ్లి అయ్యేంత వరకు నా పెద్ద కొడుకు చిన్న కొడుకు నడి కొడుకు అంటారు చూడు పెళ్లి అయినాక ఇలాగే కథ అమ్మగారు వచ్చారుగా వీళ్ళు ఇప్పుడు చెల్లులు పెట్టారండి నా ప్రసంగం వేరేగా తిరుగుతుంది అసలు చెల్లులు పెట్టారండి అసలు పుట్టింటి వాళ్ళు ఎవరు పుట్టింటి వాళ్ళు ఎవరు చెల్లులు పెట్టారు చెల్లులు రోజు మాట్లాడు అంటే స్పీకర్ పెట్టాలా లేదా దుర్మార్గురాంగాలా మీ పిల్లల సంసారాన్ని చెడగొడతారా నా పేరు అడగాకన్నాను నేను చాలా భారంతో చెప్తున్నా మాట్లాడు రోజు నీ బిడ్డతో ప్రేమ ఉంటే స్పీకర్ పెట్టి మాట్లాడాలి మన తోరణాలకి వెళ్ళాను వాళ్ళు అన్న నేను స్పీకర్ పెడతాను అన్న రోజు వాళ్ళ తాత మాట్లాడతాడు మన మనతో అది స్పీకర్ పెడతాను రైట్ అని చెప్పాను స్పీకర్ పెట్టకుండా కొంపల ముంచే మాటలు మాట్లాడుతూ భర్తల ముంచే మాటలు సంసారాన్ని చెడగొట్టే మాటలు మాట్లాడే చాలా మంది ఉన్నారండి ఏం మాకు ఉన్నారా లేదా మీరు కట్టి చెప్తారు లేదు సత్యమే చెప్తారు ఉన్నారు తెలిసి తెలియక ఎవరని చెప్తే ఖచ్చితంగా నీ సంసారం పడతీలు కదండి అసలు ఎవడైనా స్వకీయులను
విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అని వాక్యం రాయబడింది. విగ్రహం కలుపుతున్నా నన్ను అనుకునేది మీరు, కాకపోతే నేను కొన్ని పంచాయతీలు అక్కడక్కడ ఉంటాయి కాబట్టి నాకు కొన్ని తెలుసుంటాను. అందుకని అవి ఇప్పుడు ప్రసంగానికి పనికొచ్చాయి నాకు అప్పుడప్పుడు. అమ్మా నీ అమ్మలు తెలిసే తెలియక అట్టమ్మ ఇట్టమ్మ పుట్టిందే రొట్టె చేసిన వాళ్ళు పుట్టిన రొట్టెలు రావంటావు ఆ ఇంట్లో. తప్పు కాదా? ఏమో సంసారం బాగు చేసేది చెడగొట్టోలా. నిజంగా చెప్పారట మీరే, కరెక్ట్ చెప్తారు. ఎవరు తెలిసి తెలియకున్నారు, కరెక్ట్ చెప్తారు. మంచి సంసారం నష్టం చేయదు, మీకు శైలి కూడా చెప్తారు. దేవుడు పరిశుద్ధుడు, ప్రత్యేకమైన వాడు కాబట్టి మీరు కూడా వారి నుండి ప్రత్యేకంగా ఉండండి. ఎవరంటే అవిశ్వాసుల నుండి ప్రత్యేకంగా ఉండండి. దేవుడు నేను పరిశుద్ధుడను కాబట్టి నా కోసం మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నా అన్నాడు లేవియాకాండం. ప్రత్యేకంగా ఉండాలా అనేది చూస్తున్నాం. వేరుగా ఉండాలంటే నమ్మనటువంటి వారిని దూరం చేయమని కాదు వాక్యం. నమ్మని వారి ఆలోచనలు దేవునికి వ్యతిరేకంగా విరోధంగా ఏవైతున్నాయో ఆ వ్యతిరేక ఆలోచన నుండి ప్రత్యేకంగా మనం కనబడాలి. అది ముఖ్యమైనది అండి, అది ముఖ్యమైనది. అంతేగాని నమ్మని తల్లిదండ్రులు, నమ్మని బంధువులు అందరికీ దూరం చేసుకోమని వాక్యం ఎన్నడూ చెప్పదు బాబు. కాబట్టి కొద్దిగా జ్ఞానంతో ఆలోచించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఓకే, మన దేవుడు పరిశుద్ధుడు, మన ప్రభు పరిశుద్ధుడు. ఆయన రక్తం వల్ల మనం పరిశుద్ధమయ్యాం కాబట్టి మనం ప్రత్యేకంగా ఉండాలి. ఎట్లా ఏ విషయంలో మనం ప్రత్యేకత అనేది కనపరచాలా అన్నటువంటిది ముఖ్యమైనది. ఓకే, ఒక్కొక్కరు ఒక కోణంలో మాట్లాడవచ్చు. నేను ఒక కోణంలో మాట్లాడుతున్నా. అందులో నంబర్ 1 చూస్తారా? దినవృత్తాంతములు 2వ గ్రంథం 17-16. మూడవవాడు అలా మీరు బేతచెర్ల కదన్నా, బేతచెర్ల నుంచి పలుకురులను ఓడగొట్టి వెళ్ళిపోతుంటే సొంత ఊళ్ళకు రోషం ఉండొద్దా? వాక్యం చదవడం మీరేం బాధపడాకని. ఎందుకంటే అట్లన్నా రోషం తెచ్చుకొని ఈ స్థానికులు చదువుతామని అంతే తప్ప మిమ్మల్ని డౌన్ చేయాలని ఉద్దేశం. అమ్మా ఈ ఊరోళ్ళు కుర్రోళ్ళు ఒకరు కూడా రాలేదా? రాకపోతే ఎట్లా బాబు? సొలొమోను నా కొడుకులు లేరా? పికప్ చేయాలి ఏమన్నా కానీ. దేవుడు తిండికి ఇచ్చినాడు, పెట్టడానికి ఇచ్చినాడు అండి. నాకు ఇంచుమించు 60 ఏళ్ళ చరిత్ర గుర్తుంది. పూర్వకాలంలో తినడానికి తిండి లేదని, ఒక పూట ఉంటే ఒక పూట ఉండదు. ఏమి అప్పుడు ఆకలి తల్లాడిపోయినారు, ఇప్పుడు అరగక అల్లాడుతున్నారు. జీరద్యా కంసద్యా అట్లా లేదండి. మరి ఇంతగా దేవుడు ఇచ్చిస్తే మన పిల్లల్ని ప్రభు దగ్గరికి తీసుకురావాలి. అవసరమైతే ఒక రోజు పనులకు సున్న చుట్టాలని చెప్తున్నా అంతే, అంత తప్ప మరొక ఉద్దేశం కాదు. దయచేసి మన పిల్లల్ని మనతో కూడా ఉంచి వాళ్ళను దేవుని వాక్యంలో పెంచాలా, అది ముఖ్యమైనది. ఒట్టి చదువులు కాదు, ఒట్టి చదువులు దగ్గర నీకు పువ్వు కూడా పెట్టాడు పో. ఏమనుకున్నారు? మీకేం అర్థమవుతుందా? ఫుడ్ కూడా పెట్టాడు నీకు లాస్ట్కు. ఏడుస్తారు కళ్ళ నిండా నీళ్ళు పెట్టి. ఒట్టి చదువులు దేనికి అండి? అసలు ఒట్టి చదువులు ధరించి పెద్ద పెద్దగా చేయండి, ఏం పర్వాలేదు. కానీ ఆ చదువులు ఏం చేస్తాయి తెలుసా? ఆ వ్యక్తులను పిల్లల్ని చెడగొట్టేస్తాయండి. ఎక్కడికి అట్లని చదవకుండా పెట్టారు. మళ్ళా నేను ముందే చెప్పి ఎట్ట చెప్పినా 10 అర్థాలు చేసుకుంటారు. ఏమన్నా నిజమా కాదా? ఇది యెషయా గ్రంథం 47:10 సెక్షన్ కాబట్టి చూడండి. చూస్తారమ్మా, యెషయా గ్రంథం దొరుకుతారు ఎంతకి? దొరుకుతుంది, తీయండి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి దాంట్లో? 15 అంటే ఓకే, మంచిదేమ్మా. ఏదైనా 100 మార్కులు ఇచ్చేసినప్పటికీ ఏంటన్నా కానీ త్వరగా చెప్పడమే సంతోషం అండి. ఏం తీరనుకునే చిన్న విషయం మాటలు చెప్పాలంటే ఓకే మంచిదమ్మా. 100 మార్కులు ఇచ్చినట్టే. అన్ని తెలిసిన ఎవరు ఉన్నారు తెలుసా? నువ్వన్నా కాకా చెప్పినా నేనేం చెప్పలేను తెలిసేంత వరకు. ఓకే, యెషయా గ్రంథం 47:10 సెక్షన్గా
నీ చెడుతనమును ఆ. నీవు ఆధారం చేసుకుని ఎవడును నన్ను చూడడని అనుకుంటివి. నేనున్నాను నేను తప్ప మరి ఎవరును లేరని నీవు అనుకున్నట్లు నీ విద్య వచ్చి చూడండి. నీ విద్య అంటే స్టడీస్, ఎడ్యుకేషన్. నీ విద్యయు నీ జ్ఞానము నిన్ను చెరిపివేశను అనే మాట ఉంది. నీ విద్య నిన్ను చెరిపివేశాను. ఎంత విచారకరం అండి. ఈవేళ మీ పిల్లల్ని ప్రార్థనలు చేయకుండా ఎప్పుడు ట్యూషన్లని, ఎప్పుడు కాలేజీలని అక్కడెక్కడ వదిలిపెట్టి ఊరికి వచ్చినప్పుడు కూడా తీసుకురాకపోతే వాళ్ళ చదువులు వాళ్ళని పాడు చేశారు. వాళ్ళ విద్య వాళ్ళని పాడు. నీ విద్య నీ జ్ఞానం నిన్ను ఏం చేసి చెరిపివేశాను అని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకు విద్య తెలుసు కానీ ఈ దైవ సంబంధ విషయాలు ఈ విద్య రాదు. అందుకే మీరు ఎన్ని చేసినా లాస్ట్కు ఇక్కడ అన్నం కూడా పెట్టారు. చూడండి మీ పిల్లలు ఇక్కడ అన్నం కూడా పెట్టారు. నువ్వు వచ్చినా మేము మామూలుగా నీకు తెలుసు వాళ్ళు అసలు పెట్టారు పో అంతే. వాళ్ళ మా నాయనలకు అయితే పెట్టుకుంటారు కానీ అందరు కాదులేమో మళ్ళీ అట్లా బాధపడేది. మేము చాలా చూస్తున్నాము. ఏదో అసలు ఏం అర్థం కావడం లేదు. ఏం అర్థం కావడం లేదని నాకు అదే భావం అవుతుంది ఈ దినాల్లో. ప్రతి పిల్లల్ని తెచ్చింటే వాళ్ళు కూడా వాక్యం వింటారు, వాక్యం చదువుతారు. ఓకే, మంచిది బ్రదర్. ఇప్పుడు మీరు పిల్లలు లేనందువల్లని, అంటే వాక్యం చదివే వాళ్ళు లేనందువల్లని ఈ తకరాలలో వచ్చేసింది. ఏమండి, ఈ వేరే ఊరే వాళ్ళు లేకపోతే పలుకులు లేకుండా కడంగా ఒక సిస్టర్స్ తప్ప కొందరేమో. కాబట్టి దయచేసి అబ్బాయిలైనా అర్థం చేసుకోనండి అయ్యా. విద్యావంతుడారా, జ్ఞానవంతుడారా, మీరు పెద్దవాళ్ళు అయినారు. ఇంకా మీ తల్లిదండ్రులు ఎంతవరకు చెప్తారండి? అసలు చిన్నవాళ్ళు అయితే ఏదో ఒక దెబ్బ గద్దించి మందరించి తీసుకొచ్చారు. మీరు పెద్దవాళ్ళు అయిపోయినారు. ఇంకా మిమ్మల్ని ఎవరు గద్దిస్తారండి? ఎన్నిళ్ళు చేశారు, అన్నీ చేశారు. ఇంకా మీరే రావాలి వాక్యం వినాలి. కాబట్టి దయచేసి పెద్దవాళ్ళైనటువంటి కుమారులు, వివాహమైనటువంటి వాళ్ళు ఇక మీ తల్లిదండ్రులు చెప్పాల్సిన పని లేదు. ప్లీజ్ డూ కమ్ అండ్ లిజన్ కేర్ఫుల్లీ ప్లీజ్. అంతే. ఓకే, మంచిది. వాక్యంలో చూస్తున్నాం. నెట్టుకు ఆయన ప్రజలమైనటువంటి మనం అందరం కూడా లోకములో నుండి ప్రత్యేకింపబడ్డాం. కాబట్టి అవిశ్వాసుల్లో నుండి దేవుడు అన్నాడు మీరు ప్రత్యేకంగా ఉండండి అన్నాడు. ఈ ప్రత్యేకమైనటువంటి విషయాల్లో దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 17-16 చదవాలనుకున్నాగా ఏమైంది బాబు? దినవృత్తాంతంలో 2వ గ్రంథం 17వ అధ్యాయం 16వ వాక్యం. మూడవ వాడు చిక్కిడి కుమారుడై యెహోవాకు తన్ను తాను సమర్పించుకున్న ఒకటి ప్రత్యేకంగా ఉండడంలో యెహోవాకు అంటే యెహోవా అంటే ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అన్నాడు. నిర్గమాకాండం 3:14 సెక్షన్లో చెప్పాడు. 14-15లో చెప్పాడండి 3వ అధ్యాయం. యెహోవా అను దేవుడు అనే మాట కూడా ఉంది. యెహోవా అను దేవుడు నేను ఉన్నవాడను ఎక్కడంటే 68వ కీర్తన 18వ చరణంలో యెహోవా అను దేవుడు అని ఉంటుంది. కాబట్టి మనము అట్టి దేవునికి మనపూర్వకంగా అప్పగించుకున్న మనస్సే అనే మాట చూస్తున్నాం. అదే కదా చూస్తున్నది. అమస్య అని చూస్తున్నాం. చూడండి, అమస్య ఎవరి వైపు చూడలేదండి. తను తానే మనపూర్వకంగా దేవునికి సమర్పించుకుంటా అనే మాట. ఎవరు ఈవేళ సంఘంలో ఉన్నటువంటి నేను నీవు మనమందరం కూడా దేవునికి అప్పగింపబడేటువంటి విషయంలో, సమర్పించుకునే విషయంలో ఎవరిని చూడకూడదండి. ఆ సేవకుడు ఎట్లుండాలి, నాయకుడు ఎలా ఉండాలి, వాళ్ళు ఇలా ఉండాలి, ముఖ్యమైన వాళ్ళే మాది ఇట్లాంటి ఉండకూడదు. సమస్య అలా చెప్పలేదండి. తను తానే ఎవరిని చూడకుండా మనపూర్వకంగా అప్పగించుకున్నాడు. అది బాబు. కాబట్టి ఎవరికి వాళ్ళని దేవునికి అప్పగించుకోవాలా. వేరే వారిని ఎవరిని చూడకూడదండి. సంఘంలో ఏ ఒక్క వ్యక్తిని కూడా చూడకూడదు. నేను ఎన్నడూ చాలామంది తెలుసు కానీ ఎవరి వైపు చూడండి. నేను ముందు ప్రభువులో నేను ఎట్లా ఉన్నా, అసలు నా మనసు బాగుందా, నా మనస్సాక్షి సరిగుందా, నన్ను వేరే ప్రతి క్షణం చెక్ చేసుకుంటున్నాను. ఎవరి వైపు చూడండి. అసలు నేనే సరి అయ్యే
ఎలాగ సరి చేస్తావు ప్రభు అని దేవునికి మొరపెడుతుంటాను. దాన్ని ఏమంటారంటే మనపూర్వకంగా ఎవరికి వారు అప్పగించుకుంటా. ఆ అమాస్య అన్నటువంటి వ్యక్తి చూడండి, మనపూర్వకంగా తను తానే అప్పగించుకున్నాడు అని. క్రొత్త నిబంధనలో కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 17వ సెక్షన్ 16-17 అంటే ఎన్నో పత్రిక అంతే సంగతి. ఎప్పుడైనా బైబిల్ మనం ప్రేర్ చెప్పారు కదా, ఇప్పుడు బైబిల్ గురించి చదువుల గురించి. కొరింథీ పత్రిక 16-17 సెక్షన్ లో స్టెఫెన్ అన్నటువంటి వ్యక్తి మొదటి పత్రిక అండి. అది అమర్ష అనే వ్యక్తి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. న్యూ టెస్టిమెంట్ లో స్టెఫెన్ అన్నటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులందరూ కూడా పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమను తామే అప్పగించుకున్నారు. అది చూడండి, ఎవరు చెప్పలే అమ్మా మీ కుటుంబం దీనికి అని అప్పగించలేదండి, ఇష్టపూర్వకంగా అప్పగించుకున్నారు. చూడండి, ఇలా ఉండాలి. ఇదే ప్రత్యేకత అంటారు. అవిశ్వాసులకు మనకు తేడా ఇందులో కనబడాలి. ప్రత్యేకత అన్నటువంటిది సమర్పణ విషయంలో, అప్పగించుకునే విషయంలో ప్రత్యేకత అనేది మనం చూపించాలి. రెండవ మాటగా జ్ఞాపకం చేస్తున్నా, దయచేసి గమనించండి. రెండవ మాటగా వాక్యంలో నెహెమ్యా గ్రంథం 7:1 గమనిస్తారా? నెహెమ్యా గ్రంథం 7:1. బైబిల్ ఉంది, బైబిల్ ఉంటే తెరవండి. ఏదో ఒకటి చెప్పారు, ఏమనుకోకుండా తీయట ఏమంటారు. ఎందుకంటే మన శరీరమే పలికిన ముందే అసలు మీరన్నా బాగా తింటారు. మేము కూర్చుంటే నిద్రలో వస్తుంటాయి. ఎందుకు టాబ్లెట్లు ఏ ఒకటి వేసుకొని ఇచ్చేద్దాము. మేము మీ దెబ్బకు అల్లాడిపోతుంటాం మధ్యలో. పొరపాటు ఎక్కడ వెనకాయ సరిపోయింది, మేము ప్రతి బయట పడుతున్నాం. మీరు కూర్చోబెట్టినారనుకో అయిపోయింది మా కథ. మీరే పెద్దగా బాగింటారు నిద్రపోకుండా. మేము అల్లాడిపోతుంటాం తెలుసా. ఓకే, నిద్రపోకుండా జయించడం కోసమే నేను చెప్పే రెఫరెన్స్ ఏం చెప్పినా నెహెమ్యా గ్రంథం 7:1 అని చెప్పినాను. నెహెమ్యా ఎక్కడ ఉండే తెలియకపోయినా ఆది కాండమే తెరవాలి, లేకుంటే మొత్తం ఇసువార్తన్నా అంతే. మొత్తానికి ఏదో ఒకటి తెరవాలి. చూడండి, చదువుతారా బాబు? నా సహోదరుడైన హనానికిని కోటకు అధిపతి అయిన హనన్యాకును అధికారం ఇచ్చి తిని. ఎందుకు అధికారం ఇచ్చినాడు అనన్య కంటే? హనన్య నమ్మకమైన మనుషుడు. అది చూడండి రాసి, నమ్మకమైన మనుషుడు. ఈ నమ్మకత్వంలో మనం సపరేషన్ అనేది కనపడాలి. అయ్యా పలానా వాళ్ళకు ₹1,00,000 ఇచ్చినట్టు ఈ దినాలు ఎవరి మీద నమ్మకం లేకుండా మీ సంగతి ఎట్లు నాకు తెలియదండి. ₹1,00,000 పలానా వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చొచ్చారా? ఇచ్చేవాళ్ళు ఉండాలి. నేను ఊరికి ప్రశ్న చేస్తున్నా, మళ్ళీ బాధపడేది మీరు. కానీ టోటల్గా నమ్మకం లేకుండా ఉంది ఏంటి ఏమంటారు? నిజమా కాదమ్మా? కానీ హనన్య అనే వ్యక్తి 1,00,000 కాదు, 1,00,00,000 ఇచ్చిన కానీ చాలా నమ్మకమైనటువంటి వాడు. ఎంత మంచివాడో మనకు అర్థమైపోతుంది. దేవుని పరిశుద్ధులారా నమ్మకమైన వారుగా ఉంటారు. దేవుడు నిన్ను నమ్మే ఇంత ప్రాపర్టీని అప్పగించాడు తెలుసా? ఇంత ప్రాపర్టీని అప్పగించాడు ఆయన. మీ ప్రాపర్టీ మీరే ఆలోచన చేయండి. అసలు ఈ విషయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉండి తీరాల్సింది. ఏది మనం అన్యాయంగా చేయడానికి వీలు పోయినారని ఈ నమ్మకము. తర్వాత తిమోతి 2వ పత్రిక 2 సెక్షన్ కాకుండా ఓ మాట చదువుతారా? తిమోతి 2వ పత్రిక 2:2 మీరు తీసేది లేట్ అనుకుంటా. బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. చూడండి, కాబట్టి దేవుని వాక్యం ప్రకటించాలన్నా, దేవుని సంఘాన్ని కాపాడాలన్నా, మరి ఏ కార్యక్రమాలు ఆయన నామం జరిగించాలన్నా అది ఎవరికి అప్పగించబడిందంటే సామర్థ్యం గల నమ్మకమైన వాళ్ళు. అది చూడండి, అందుకే కోటకు అధిపతి అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి చిన్న సంఘాలు పెద్ద సంఘాలు ఉన్నటువంటి దేవుని పరిశుద్ధులందరూ కూడా ఈ నమ్మకత్వం సమర్థతలో ప్రత్యేకత అనేది చాలా కీలకమైంది.
మా సంఘంలో నేను చేసిన అడిగేటోళ్ళు లేరు, అడిగేటోళ్ళు లేరని చెప్పి నేను ఎన్నడూ చేయను. అంతే, ఏదైనా కానీ పైసా కానీ లక్షలు కానీ ఏమన్నా కానీ కారణం ఎందుకంటే ప్రజలు ఏమి చూడరు కానీ నన్ను రక్షించిన నా ప్రభు అన్నీ చూస్తుంటాడు. హృదయాన్ని పరీక్షించేవాడు మీదిగా. కాబట్టి వేళ ప్రియులారా మనం ప్రత్యేకంగా ఉండే విషయం ఏంటంటే నమ్మకత్వం, సమర్థత అనే దాంట్లో ప్రత్యేకత కనపరచడం ఎంతైనా అవసరమైంది. తర్వాత చూస్తారండి నెహెమ్యా గ్రంథం 13వ సెక్షన్ కూడా చూస్తారా? నెహెమ్యా గ్రంథం 13. నమ్మకము గల మనుషులని పేరు పొందిన శరణ్య అను యాజకుని, సాదోకు అను శాస్త్రిని, లేవీయులలో పెదాయను ఖజానా మీద నేను కాపరులుగా నియమించింది. కాపరులు, ఖజానా మీద కాపరులు, వీళ్ళు కూడా ఎలాంటి వాళ్ళండి? నమ్మకస్తులు అనే మాట ఉంది. నమ్మకస్తులు అనే మాట దేవుని వాక్యములో ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పిల్లలు. మరొక మాట చదువుతాడా? దేవుని వాక్యంలోని మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లలు. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, 2వ వాక్యం నుండి ఏమని చూస్తారా? అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు గలవాడు. అది ఎవరి వ్యక్తి? హనన్య. అందరికంటే దేవుని యందు ఎవరు కలిగి ఉన్నాడండి? భయభక్తులు కలిగి ఉన్నాడు. సపరేషన్ అందరికంటే ఎక్కువగా. మనం ఎవరిని బేస్ చేసుకోకూడదండి, అసలు ఆధారం చేసుకోకూడదు. ఇచ్చే విషయంలో, వచ్చే విషయంలో, కార్యక్రమాలు జరిగే విషయంలో ఏ ఒక్క వ్యక్తిని కూడా మనం ఆధారం చేసుకోకూడదండి. అసలు సీనియర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళని కూడా చూడకూడదండి. అసలు సీనియర్స్ వాళ్ళకేమండి అసలు యాక్టర్స్ అని చెప్పి వాళ్ళు ఏదో ఎంతో మంది ఇచ్చే వాళ్ళకు సమానం. నో, దానం ఉండిపోవాలండి. అసలు నేను మాత్రం ఎవరిని చూడను తెలుసా? ఎవరు దీవెన వాళ్ళకండి. అసలు వాళ్ళు తెలిసేస్తారు, తెలియకేస్తారు, మనకు అనవసరం. అసలు ఇక్కడ చూడండి, హనన్య అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు గలవాడు అనే మాట ఉందండి. దేవుని యందు భయభక్తులు ఉన్నాయంటే ఈయనలు ఏమి నెట్టు లెక్క, అంతేగా. భయభక్తులు అంటే ఊరికి బాత్రూమ్ రావడం, పోవడం, పాటలు పాడడం, అది చేయడం అని కాదు. అసలు ఏముంటే భయభక్తులు గలవాడు, భయం, భక్తి దేన్ని బట్టి అసలు ఆ పేరు అసలుకి వచ్చింది, కలిగింది అంటే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం చూడండి. 1, 2, 3 వచ్చిన ఇటలీ పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు. అది భయభక్తులు గలవాళ్ళంటే ప్రజలకి ఏం చేస్తాడు? అమ్మాని చదువుతారు బాబు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు. బహు అనేది ఉపయోగించారు. ఒకటి ధర్మం అని అనుకోగా లాభమే లేదు. పోయి బహుధర్మం, ఇంటి వారందరితో కూడా భయభక్తులు అంటండి. ఇంటి వారందరితో అంటే ఇంట్లో అమ్మ ఒప్పుకాలనా లేదా? ఏం బాబు, సిస్టర్ ఒప్పుకాలనా లేదా? మనకు సంసారం బాగుండాలంటే మళ్ళీ అట్లా పడి మీరు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇట్లా కూడా ఉంది మనకి, పెద్ద తిప్పారు మనకి. ఒక్కోసారి వాళ్ళ మాటలు ఇంటిని మనం బాగుపడేది, లేకపోతే అయిపోయింది, ఎత్తిపోయింది సంసారం. ఇంటి వారందరితో కూడా భయభక్తులు అంటే ఈయన ఒక్కడే కాదు, ఇంట్లో ఆమె సిస్టర్ కూడా ఉంది, పిల్లలు ఉన్నారు కాబోలు, కుమారులు, కుమార్తెలు, ఇంటి వాళ్ళందరూ భయభక్తులు అంటే ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ. ప్రార్థన చేయవాడు. ఇది భయభక్తుల జీవితాలు అంటే ప్రజలకు బహుధర్మం చేయుట. చూడమ్మా, ఒక్కోసారి మనం చాలా పొరపాటు పడతాం. యేసు ప్రభువులో ఉన్నటువంటి వాళ్ళు మనం చూస్తాం. అందుకే తర్వాత ఇంటికి రక్షణ వచ్చేసింది. అప్పుడు లేదు. రక్షణ లేని వాడే అలా చేస్తే ఇంకా రక్షింపబడిన తర్వాత ఎంత చేసింటాడుగా. లూకాసు సువార్త 19వ అధ్యాయంలో కూడా మీకు తెలుసు కదా. 19వ అధ్యాయంలో 5, 6, 7 వచనం నుండి మనం చూస్తే ఈ జక్కయ్యన ధనవంతుడు నిలిచి ప్రభు ఏమన్నాడు? ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదరికి ఇస్తున్నాడు. ఎంత ఇచ్చినాడంట? నేను అనుకున్నా తర్వాత ప్రభు ఇతడు అబ్రహాము కుమారుడే, ఏలైనగా నేడు ఈ ఇంటికి కరెక్ట్ చెప్పినారు. ఇతను మీరు పర్వాలేదమ్మా. ఇంటికి రక్షణ వచ్చింది అంటే అతనికి ఇల్లు ఉంది, సంసారం ఉంది, భార్య, బిడ్డలు అందరూ ఉన్నారు.
ఆస్తిలో సగం బీదలకి ఇచ్చే ఇంట్లో అమ్మకాలనా లేదా? ఏమ్మా మాదంతా కొట్టిదే ఊరికి పైకి కనపడుతుంటాం రాష్ట్రాల ఇంటి దగ్గర. ఏమో నిజమా కాదా? ఇప్పుడు మీ ఇల్లు చూస్తుంటే బ్రహ్మాండం కనపడుతున్నాయి. దీనికి కారణం అన్నులది కాదు తెలుసా? ఎంత తిప్పినా ఏమనుకున్నారు? అంత ఇంట్లో ఆడేళ్ళదే. ఏమో నిజమా కాదా? నేను కావాలని చెప్పడం లే, బాధతో భారంతో ఖచ్చితంగా చెప్తాను. మనం తెచ్చి పెడతాం, వాళ్ళే అన్ని దాచిపెట్టి ఇల్లు కట్టుకోవడానికి సహకరించినారు. అది చూడండి, అందుకే మన ఇల్లు అంత బాగుంది. లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే యేసు ప్రభును ఇంత చేర్చుకున్న తర్వాత ఆయన మాటలు విని ఇదిగో ప్రభు నాస్తిలో సగం బీదలకి ఇస్తున్నా అంటే ఈయన ఒక్కడు పెద్దోడు కాదు. ఇంట్లో అమ్మ ఒప్పుకుని ఏమండి మన ఊర్లో ఇంతమంది పేదలు అల్లాడిపోతున్నారు, ఎందుకండి తలకేసి కొట్టుకోవడానికి ఇదంతా? సగం ఇచ్చేసే. ఇన్నాళ్ళు తెలిసో తెలియకో లేనిపోయింది అలా తెచ్చేసుకున్నాం. సగం ఇచ్చేసే. భార్య అన్నది కాబోలు, ఇంట్లో కొడుకులు, ఇంట్లో కుమార్తెలు కూడా చెప్పారు కాబోలు. అందుకే ప్రభు అన్నాడు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకు ఆ మాట అన్నాడు అబ్రహాము కుమారుడు అంటే ఆదికాండం 14వ అధ్యాయంలో సొదొమ రాజు అన్నాడు మనుషులను ఇచ్చేసి ఆత్యాలు తీసుకొని అంటే అబ్రహాం నో అన్నాడు. చూడండి, అబ్రహాము నేనే ధనవంతునిగా చేసి తిని నీవు చెప్పకున్నట్లు నువ్వును పోగైనా చెప్పుల వారైనా తీసుకొని పోవని సర్వోన్నతులైన దేవుని ఎంత చేయెత్తి ప్రమాణం చేసి వచ్చిన ఏమనుకున్నావు అన్నాడు. చూడండి, నయా పైసలు కూడా అక్రమంగా తీసుకెళ్ళేదండి ఆయన. అది రహస్యం. కాబట్టి బాబు దేవుని పరిశుద్ధులారా ప్రాణం ఇచ్చిన కొరకు ఏమైనా ఇస్తారండి. ఎవరి సొమ్మే కానీ నయ పైస కూడా ఇంటికి రాకూడదండి మనకి. ఎందుకంటే ఇచ్చేవాడు ప్రభు ఉన్నాడు తెలుసా? పరిస్థితులు మారిపోతాయి. కాబట్టి ఆలోచన చేసుకుందాం. దేవుని ఎందుకు భయభక్తులు వెళ్ళినటువంటి వ్యక్తిని మనం చూసాం. చూడండి, ఎవరైనా నెహెమ్యా గ్రంథంలో హనన్యా, క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో కొన్నేలి ఆయన ఇంటి వాళ్ళందరూ ఇలా ఎంతో మంది భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ విషయంలో ప్రత్యేకత, ఈ భయభక్తులు కలిగిన వాళ్ళు ప్రజలకు ఏం చేశారు? బాబు ధర్మం చూడండి, వాక్యాలు ఎట్లున్నాయో. ఒక్కోసారి కోట్లు వస్తుంటుంది. ఒక సేవకునిగా పిల్లికి ముద్ద పెట్టనునిగా ఉంటే ఎట్లా ఆత్మలు వచ్చాయి నా దగ్గరికి? మీరే ఆలోచన చేయండి. కోట్లాస్తుంది, పిల్లికి ముద్ద పెట్టేదనుకోండి, ఎట్లా మనుషులను సంపాదించుకుంటా? మనుషులు సంపాదించుకోలేము. ఇప్పుడు చాలా విచారకరమైనది. కాబట్టి ఖచ్చితంగా మనం భయభక్తుల్లో ప్రత్యేకత అనేది ఉండాలండి. ఉండకపోతే ఏముంది తెలుసా? ప్రకటన గ్రంథం చూస్తారండి 10వ అధ్యాయం, క్షమించాలి 12వ అధ్యాయం 10వ సెక్షన్ కాబోలు. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమును ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. అమ్మా, సహోదరుల మీద అక్కడ యూదా జనాంగం, నమ్మిన యూదా జనాంగం అంటారు వాళ్ళు. మనం కూడా వచ్చేస్తాం, మనం కూడా సహోదరులమే. రాత్రింబగళ్ళు అపవాది అనేవాడు సాతానుడు దేవుని ఎదుట సహోదరుల మీద ఏం మోపుతున్నాడు? అమ్మ, మీరు బయట చూస్తున్నారా? చదువుకునే వాళ్ళంతా, చదువులేని వాళ్ళు తర్వాత చెక్ చేసుకొని, అమ్మాయి నువ్వు అండర్లైన్ చేసుకొని ఇక్కడ చెక్ చేయి నువ్వు కావాలంటే. నేను ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నా అంటే మన వాక్యాలు మన పిల్లలు చెప్పినట్టు ఒక నోట్స్ రాసుకుంటుంటే, ఒక పరధ్యానం ఉంటే, ఒక రకరకాలుగా చేయాలిగా. అందుకని కొన్ని మనసులో పడాలని సహోదరుల మీద నేరం మోపుతున్నాడని చెప్పి వ్రాయబడింది. నేను దేవునికి ప్రార్థన చేస్తాను ఇట్లాంటి మర్మ విషయాలల్లా. ప్రభువా, వాడు ఏ నేరం మోపుతున్నాడో నాకు కావాలి. సహోదరులకు చెప్పాలిగా, ప్రపంచానికి ప్రకటించాలి కదా. వాడు ఏం నేరం మోపుతున్నాడు చెప్పు దేవా అంటే వెంటనే ఆయన గుర్తు చేశాడు నాకు. లేవ్యాకాండం 27:30 సెక్షన్లో ఏం రాయించాను నేను అంటే 10వ భాగం యెహోవా సొమ్ము అని ఉంటుంది. ఏమా 10వ భాగము యెహోవా సొమ్ము చట్టంలో రాయించినారు అలాగా. తర్వాత నీవే భూప్రపంచానికి వెళ్ళి మత్తయి సువార్త 23:23 ఏమన్నావు? వాటిని మానక అంటే 10% మానక
వీటిని చేయవలసినది విశ్వాసము, కనికరము, న్యాయం విజయించింది అని చెప్పావుగా. అయినను మరి ఇలాగ చెప్పి మానకూడదని చెప్తే మలాకి 3వ అధ్యాయంలో 8 లేక 4, 5, 6, 7, 8 వచనాలు మనం చదివితే దశమ భాగం ఇవ్వకుండా మనుషులు ఏం చేస్తున్నారు ఏమా కరెక్ట్ చెప్పినారు. మరి దొంగలుతున్నారంటే దేవుని సొమ్మును దొంగిన వాళ్ళని ఏమంటారు? కరెక్ట్ చెప్పాలి. మీరు అంతా రైతులేలే. ఒకవేళ ఇవ్వకపోతే దేవా నేను తెలియక చేయలేదు కానీ ఇప్పటికైనా ఒప్పుకొని మనం మూకాలంటే ఎట్టి పరిస్థితులు అనుభవించలేదు. చూడండి మీ ఇష్టం. నేను మామూలు చెప్పడం కాదు, నాకు అలా చేస్తున్నాడు అని చెప్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో సేవకులు కానీ, సంఘ పెద్దలు కానీ, విశ్వాసులు కానీ, నిజంగా ప్రభువులు ఉన్న వాళ్ళు ఆయన సొమ్మును అరిగించలేరు అంతే. ఎట్టి పరిస్థితులు ఎందుకు అరిగించలేడంటే వాడు ఏమవుతున్నాడు తెలుసా? మీరు నా ఇద్దరిని దొంగిలించిరేని మలాకిలో రాయించావే ప్రవక్తతో. నీ సొమ్ము దొంగిలినటువంటి దొంగలకు నీ రాజ్యంలో చోటిస్తే నాకెందుకు ఇవ్వవు, నా ప్రతినిధులకు ఎందుకు ఇవ్వని చెప్పి వాడు డే నైట్ నేరం మోపుతున్నాడు అనమాట. అది రాజ్యం. ఏ బాబు అర్థమైందా లేదన్నా? యోనతానన్నా అర్థమైంది కదన్నా? మీకు కూడా పెద్దలు ఉన్నారు ఇక్కడ. ఫిలిపన్ ఉన్నాడు, సీనియర్స్, అలాగే ప్రభుదాసన్ ఉన్నాడు, ఇంకా చాలా కొందరు పేర్లు తెలియవండి. ఇంకా పేద చెరువులు ఉన్నారు, ఇంకా ఆచార్యులు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. మీ ఇష్టం చూడండి. మొత్తం మీద మీ ఇష్టం. నా మీద నీ మీద వాడు నేరం మోపుతున్నాడు అని పసరపడ నా వింటున్నావు కదా. నేను నిద్రపోయేటోళ్ళ కూడా లేపుతా. ఎందుకంటే వాడు నేరం మోపుతున్నాడు ఏమని? పచ్చి దొంగలైన నీ ప్రజలు ఈ దొంగలకు నీ రాజ్యంలో చోటిస్తే నాకెందుకు ఇవ్వవు, నా ప్రతినిధులకు ఎందుకు అని వాడు నేరం మోపుతున్నాడండి. వాడు మోపే నేరం రైటా రాంగా మీరే చెప్పాలి. 100% రైతే. అట్లయితే మన సంగతి ఏంటి? మనం రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మన రక్షణ పోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఆయన రాజ్యంలో చేరాలి. దొంగగా చేస్తే వాడు ఒప్పుకుంటాడా? అందుకని ఏం చెప్తున్నాడు తెలుసా? ఈవేళ నిన్ను నన్ను బాబు నీకు శల్యం కూడా చెప్తున్నా, వ్రాయబడింది పికర్ చెప్తున్నా. మళ్ళీ మీకంటే నేను అధికున్నా అనుకున్నాను. నాకు ఈ వాక్యాలు అర్థమైనాయి కాబట్టి నాకు మనసు కదిలిపోతుంది అండి. దేవుడు అలాగే చేయిస్తూ ఉంటాడు. సంగతి గమనించండి. అందుకు ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? ఈవేళ కొరింథీ మొదటి పత్రిక 11:32 సెక్షన్ చదువుతారా అన్న? దేవనగరన్న కొద్ది చదువుతారా ఏమనుకోకుండా. ఎందుకంటే మీరు నిద్రమత్తులు ఉన్నారు, మీరే మర్చిపోయింది. ఇంకా వాడు అల్లాడిపించాడు మనల్ని. ఓకే, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. 32వ సెక్షన్ బాబు. మనము తీర్పు పొందిన ఎడల 11:32. ఓకే, మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకున్నట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నాము. శిక్షింపబడతామనిదే శిక్షింపబడుచున్నాము అనిందా? శిక్షింపబడుచున్నాము కంటిన్యూస్ అన్నమాట. ప్రజెంట్ కంటిన్యూస్ అంటారు. నా కుమారుడు ఏ పేరు? రాజారావు అని చెప్తుంది. ఏమైంది మీకు అర్థం కాదు. నా కుమారుడు రాజారావుకు ఇచ్చిన ఆదాయంలో 1000 రూపాయలు ఇస్తే కనీసం ఓల్డ్ టెస్టిమెంట్ చెప్తుంది అంతే. ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం 1000లో ఎంత ఆయన భాగము? 100 రూపాయలు వేసినోడు ఏం చేసినాడు? కొంత బలహీనుడై తెలియక 95 వేసినాడు. ఎంత బిగొట్టుకునేట్టు? 5 రూపాయలు. నా బిడ్డ రాజమ్మ అంటారు. ఇక్కడ ఉన్నది కాదు, మళ్ళీ ఎవరైనా ఉంటే బాధపడేది. నా బిడ్డ రాజమ్మ, ఆమెకు నేను ఇచ్చిన 1000 రూపాయలు ఏం చేయాలమ్మా? పొందేయాలి. కానీ నా బిడ్డ తెలియక బలహీనుడై 90 వేసింది. అంటే ఎంత పట్టుకునేది? 10 రూపాయలు. వాడు నేరం మోపుతున్నాడు. చట్టం రాయించావు, మానకూడదని చెప్పినావు, అంతా మానకుండా దొంగతున్నారు. ఈ దొంగలకు రాజ్యంలో చోటిస్తావా? నాకెందుకు అంటే అందుకే 5 రూపాయలు తెలియక బిగబట్టుకొని 90 రూపాయలు వేసాము. 5 రూపాయల బదులు 5,000 పోయినాయి నిష్కారణంగా. 5,000 నిష్కారణంగా పోయినాయి. 5 రూపాయలు పోగొట్టడం మీద 5,000 పోగొట్టడం మీద మీరే చెప్పాలి. ఇట్లాంటి తిక్క పనులలో చేస్తున్నాం మనం. కూలి పనులలో, గనుల పనులలో, ఉద్యోగాల్లో, జీతాల్లో, దేవుడు ఇచ్చిన వాటిలో దేవుని భాగం గుర్తు పెట్టుకోకుండా తిక్క పనులు చేసి నిష్కారణంగా పోగొట్టుకుంటున్నాం.
ఏమనుకున్నారు? మీకేం అర్థమవుతుందా? ఎందుకంటే టార్గెట్ చూపాలి. చూడండి, నా బిడ్డ, నా కుమారుడు తెలియక 5 రూపాయలు 5కు బదులు చూడు 5,000 పోయినాయి, 50,000 కూడా పోతాయి. దేవకు అవసరమై ఇక్కడ నా బిడ్డ ఎవరైనా ఏం పేరు చెప్పానుగా, ఈమె ఎంత పెగొట్టుకుందమ్మా? 10 రూపాయలు. 10,000 నిష్కారణంగా పోయినాయి అనమాట. అంతేగా ఈ దేనికి పోయినాయిగా, హాస్పిటల్ పోయినాయో దేనికి పోయినా వాళ్ళకే తెలుసు, దేవునికి తెలుసు. అంతే. 10 రూపాయలు పోగొట్టుకోవడం మేలా, 10,000 పోగొట్టుకోవడం మేలా? ఇప్పుడు పింఛన్ ఎంత వచ్చింది అన్న? ఈరోజు వచ్చింటది అనుకుంటాను. 4,000 పాత నిబంధనల భాగం ఎంత? ఏమా? 400 ప్రతి వారం 100 వేయలేరా? 10 రూపాయలు ఎంత? అందుకే ఎత్తిపోతా ఇప్పుడు మీ ఇష్టం. వేరులా నీకు తినలేవు, నీ మన్నరాలు ఎవరు తినలేరండి అసలు. మన నేడు తిక్కబట్టి అట్లా చెప్తున్నాం అంతే. ఏమనుకున్నారు? వాళ్ళు నేరు మోపుతున్నాడు తెలుసా? వచ్చి దొంగలకు నీ రాజ్యంలో ఎట్లా చోటిస్తావు అంటున్నాడు. అందుకే ఇప్పుడే లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకున్నట్లు, నిత్యాగ్నికి వెళ్ళకున్నట్లు ఇప్పుడే శిక్షింపబడుతున్నాం తెలుసా? చేసేది పరిస్థితి తప్పు చేస్తాం, 1000 రూపాయలు ఏదో కొట్టుకుంటున్నాం. ఏం ప్రకారం అర్థమవుతుందా లేదా? దేవుని సేవకులుగా, సంఘ పెద్దలంగా, బాధ్యత గల విశ్వాసులంగా ఖచ్చితంగా ఆయన భాగం ఇచ్చి తీరాల్సిందే. ఓల్డ్ టెస్టిమెంట్ 10% అంటారు. 10 కాదు, ఇప్పుడు ఎక్కువ నుంచి చూడాలి. అది మీ ఇష్టం. ఆజ్ఞాపూర్వకం కాదు, కానీ దేవుడు ఎంత ఇస్తే అంత ఆశీర్వదిస్తాడండి. అంతే. ఏముంది? ఆరోగ్యం ఉంది అనుకో, అన్ని మిగిలినట్టే తెలుసా? ఇవాళ చాలా మంది నిష్కారణంగా కొన్ని మనకు ఇబ్బందులు ఎదురుపడిపోతున్నామంటే ఆయన సొమ్మే. అది అంతా మొత్తం ఆయన సొమ్ము పుల్లగొట్టుకుంటున్నామండి మరి నిష్కారణంగా. అవి దేవుని ప్రియులారా, మనం ఆయనకు అప్పగించుకునే విషయంలో, భయభక్తుల విషయంలో సమర్పణ అనేది చాలా ముఖ్యమైనది. ఈ విషయంలో ప్రత్యేకత అనేది ఉండాలండి. అసలు ప్రత్యేకత అనేది ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో బృందాగా ఉండాలండి. అసలు ఇంకా పోయినంత కాలం 20 రూపాయలు 50 రూపాయలు ఇప్పుడు అంతా మనకైనట్టు చిల్లర వచ్చినాయి. 20 రూపాయలు 10 రూపాయలు చేస్తారు పిల్లలు. మీ దాంట్లో కూడా పిల్లలు పడుతుంటాయి అప్పుడప్పుడు. చెప్తాను చేయాక ఈసారి నుంచి నేను చెల్లికి కూడా చెప్తున్నా, 5 రూపాయలు 10 రూపాయలు బిల్లులు వేసారు. మీరేమో బాధ సిల్లు లేకుండా ఏం చేయాలంటే అన్నట్లు తెచ్చుకుంటారు. మళ్ళా ఖచ్చితంగా ఆ రోజు 500 పైబడి, ఇంతకుముందు 2,000 కాగితాలు ఉండగా నేను ఆదివారం ఎంత వేయాలనో అంత లేదనుకో, 2,000 ఉన్నాయనుకోండి, 2,000 వేయడానికి కూడా నేను సిద్ధమే. కానుక వేసే విషయంలో చిల్లర ఎన్నట్టు చేయకూడదండి. అసలు ఎవరన్నా చెప్తుంటే ఈసారి నుంచి మానుకోరన్నా, చెల్లిడు కూడా చెప్తాడా, 500 కాగితాలు ఉన్నాయా, 500 ఒక్కొక్కరికి 500 ఇచ్చేసేయాలి అంతే మర్యాదగా. వాస్తవం అండి ఇది. నేను ఏం బాధతో చెప్పడం లే, తమాషా చెప్పడం లే. 4 పిల్లలు ఉన్నారా, నాకు 500 ఇచ్చేసేయాలి అంతే. అంగడికి పోయి నాన్నక ఇది అవసరం లేకుండా కొనుక్కొని కాకపోతే ఒక చిల్లర వచ్చానే బుద్ధితో చిల్లర చేసేరు. మీరు పెద్ద పొరపాటు అంటే కావాలని దేవుడు అలాంటిది ఏర్పాటు చేశాడన్నమాట. అన్నా కొందరు అట్లా కూడా ఉండాలి. నాకు కోటేని చెప్పాడు, ఆదివారం వచ్చేసరికి చిల్లర ఇయ్యలేక అల్లాడిపోతున్నాను అన్నాడు. ఎందుకని? కానుక చిల్లర అయ్యేవారం వద్దు మనకి దయచేసి. ఏం బాబు, ఎన్నడే కానీ కానుకల కోసం చిల్లర చేయాలని మీకు చేతులు ఎత్తి చేతులు కూడా చెప్తున్నా. ఎంత ఉన్నా అంత ఇచ్చి తీరాల్సిందే. నాకు మనసు ఒప్పదండి, ఎందుకంటే ఇవన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి ఎన్నడూ మనసు ఒప్పదు. అసలు మనలు ఉన్నారనుకో, నాకు ఈరోజు కనుక కావాలన్నాడు, ఈరోజు 100 రూపాయలు ఉన్నా ఈ చిల్లర అంటే 100 తక్కువ ఉంటే మనసు ఒప్పదులే. నాకు అంతా 100 పైబడి ఉన్నా, 500 కానీ ఇంకా పైబడి నేను 500 మరి అయిపోరా అంతే. కారణం ఏంటంటే దేవుడు అలా సెట్ చేసి పెట్టాడు మనల్ని అంతే. అది చూడండి, అలా చేయడం ద్వారా వాడు నేరం మోపలేడు. ఇంకా చాలా ఉన్నాయి నేరానికి కారణాలు. ఇప్పుడు సమాజం కూడా మానకాన్ని ఉందా లేదా? నిష్కారణంగా ఇళ్ళ దగ్గర ఉండి అన్ని వసతులు ఉన్నా కానీ రాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా నేరం మోపుతున్నాడు వాడు. సమాజం కూడా మానవతని చట్టం రాయించావే, మరి వాళ్ళు ఎక్కడొస్తారో రావడం లేదు. అందుకు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? అందుకే బాడీ పెయిన్స్ పెట్టేస్తాడు. మంచంలోనే నీకు మంచానికి ఇంకా సరిపోతుంది పోలేదు. ఏమనుకున్నా మీకేం అర్థమవుతుందా అని చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే మంచానికి మీకు తప్ప చూడాలి. ఎందుకంటే వాడు నేరం మోపుతున్నాడు. ప్రభు టార్గెట్ చూపొద్దా?
చూడండి నా బిడ్డ రాలేకని ఒళ్ళొప్పులతో మంచం పట్టింది అని చెప్తాను. అది చూడండి రాసి మంచం పట్టడం మేలా మరి మందిరానికి రావడం మేలా? ఏం బాబు ఇట్లాంటి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే నేను చాలా ఆలోచన చేస్తున్నాను. ఓకే, కాబట్టి దేవునికి మనము మనపూర్వకంగా సమర్పించుకునే విషయంలో ప్రత్యేకత, నమ్మకత్వంలో ప్రత్యేకత మాత్రమే కాదు, ఇంకో దాంట్లో దేంట్లో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఆ భయభక్తులలో ప్రత్యేకత అన్నటువంటిది మనం కలిగి ఉన్నాం. ఇంకా ఏంటంటే చాలా ఉన్నాయి ప్రత్యేకతలు. మనం దేవుని లేఖనములు ఎరుగుటలో ప్రత్యేకత అనేది మరొకటి. దేవుని లేఖనాన్ని ఎరుగుటలో ప్రత్యేకత అనేది లేఖనాలు ఎరిగి ఉండాలండి బాగా. అపోస్తల కార్యాలు మీకు తెలుసు కదా, 18:24 సెక్షన్ 18:24లో అపోలో ఉన్నటువంటి విద్వాంసుడు లేఖనములు ఏం చెప్తున్నాడు? ప్రవీణుడు అని మాట్లాడింది. వాక్యాల్లో ప్రావీణ్యత అన్నటువంటిది మనం సంపాదించుకోవాలి. దీంట్లో ప్రత్యేకత. ఎప్పుడైనా సమాజంలోకి వెళ్ళినప్పుడు డౌట్ ఉంటే కొందరు వెంటనే నిలబెట్టి అడుగుతుంటారండి. అసలు వాక్యాన్ని మనం తెలియకపోతే ఏం చెప్తాం? ఇంకా అది రాసి. కాబట్టి లేఖనాల్లో ప్రావీణ్యత ఉండాలి. దైవ సేవకులారా, సంఘ పెద్దలారా, విశ్వాసులారా, వాక్యం మనకే రాకపోతే ఎవరికి చెప్తాం? మనం అసలు ఎవరికి చెప్తాం? మీరే ఆలోచన చేయండి. అసలు మీరు చెప్తే ఇవి ఎంత తప్పులు తడికి చెప్తారా? మన గురువులు ఇప్పుడే చెప్పారు, గొర్రెలు మేపే వాళ్ళు ఎలా ఉండాలో చెప్పాడు. కాబట్టి లేఖన విషయంలో ప్రావీణ్యత అన్నటువంటి, ధర్మశాస్త్ర విషయంలో మరొకటి. ఈ పత్రిక 3:13 సెక్షన్ ప్రకారం 3:13 ప్రకారం ధర్మశాస్త్రవేది అయిన జేనాన్ అనే వ్యక్తిని మనం చూస్తాం. మంచి ఫిలాసఫర్ అయిన ధర్మశాస్త్రంలో చూడండి, అసలు జేనాన్ అనే వ్యక్తిని మనం చూస్తాం. కావున దాంట్లో ప్రత్యేకత బైబిల్ గ్రంథంలో మరి ఫిలాసఫర్గా ఉంటా ఎంతో మంచిది. ఓకే, మరొకటి జ్ఞాపకం చేస్తున్నాను. మరొక దాంట్లో ప్రత్యేకత అన్నటువంటిది అపోస్తల కార్యాలు 14:12 సెక్షన్ ఇలా చూస్తాం. 14:12లో అవును ముఖ్య ప్రసంగి అనే మాట ఉంది. ఏ ప్రసంగి అండి? ముఖ్య ప్రసంగంలో ముఖ్యులుగా ఉండుట. ఇది ఒక ప్రత్యేకత అండి. అసలు ముఖ్య ప్రసంగికులు ఉండాలి బాబు. ఇది ఆలోచన చేయండి. ముఖ్య ప్రసంగి అంటే పౌలు ప్రసంగానికి నిలబడ్డాడు అనుకోండి, స్క్రీన్ మీద దృశ్యాన్ని చూపినట్లు చెప్పేస్తాడంటండి ఆయన. గళిత పత్రిక 3:1 సెక్షన్ 1-2 సెక్షన్లో రాయబడింది. శిలువ వేయబడిన వాడైనట్టుగా క్రీస్తు మీ ఎదుట ప్రదర్శింపబడింది కదా అన్నాడు. చూడండి, కాబట్టి ఎంత బాగా చెప్తాడో మనకు అర్థమవుతుంది అండి. అసలు స్క్రీన్ మీద దృశ్యాన్ని చూపినట్టుగా బోధిస్తాడు ఆయన. అసలు ఆయన బోధనలో నోరు తెరిచి మాట్లాడంటే 1-2 మాటలు అధికారులు కూడా గుండెలు పగులుతాయి చెప్పాలి. అట్లా ప్రసంగం చేస్తాడండి. చూస్తారా? అపోస్తల కార్యాలు 28వ అధ్యాయంలో ఒక వాక్యం చూడండి దయచేసి. అపోస్తల కార్యాల్లో మాటలు జ్ఞాపకం చేస్తున్నా. ఓకే, 26 అండి. 28 అనగా 26, 28. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 27వ వాక్యం. అందుకు 27వ వాక్యంలో పౌలు ఏమన్నాడు? అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప ఈ ఒక్క లైన్ చెప్పాడు చూడండి. అగ్రిప్ప రాజా, మీరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను అనుకుంటున్నాను. నమ్ముచున్నానంటే అయిపోయిన కథ అయిపోయినట్టే అగ్రిప్ప కథ. అందుకే అగ్రిప్ప భయపడి ఏమన్నాడు తెలుసా? వెంటనే మాట అందుకున్నాడని. ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయించున్నావా అన్నాడని. పౌలు అన్నాడు, సులభంగాను దుర్లభంగాను ఈ బంధకములు తప్ప అందరూ నా వలె ఉండకూర్చున్నాను అన్నాడు. చూడండి, ఎంత ప్రసంగికుడు, చూడండి ఎంత మంచిగా మాట్లాడతాడు చూడండి. ఆయన సభలో నిలబడితే చాలండి, పెద్ద పెద్ద నాయకులకు గుండెలు పగులుతాయి. అందుకే ముఖ్య ప్రసంగికులుగా దేవుని పరిశుద్ధులు తయారు కావాలండి. అసలు అలా కావాలంటే వాక్యం వినాలా, వాక్యం చదవాలా, గ్రహించాలా, ఎంతో కష్టపడాలండి. మేము ఈ వాక్యాలు ఇవన్నీ నేర్చుకోవాలంటే నిద్ర పడ్డది మాకు తెలుసా. ఒకసారి మిడ్నైట్లో లేయాల్సి వచ్చాయి, ఇద్దరు ఒప్పుకున్నా. కాబట్టి దేవుని పరిశుద్ధులారా గమనించండి. వాక్యంలో ప్రత్యేకత, ధర్మశాస్త్రంలో ప్రత్యేకత, వాక్యోపదేశంలో ప్రసంగికులు ఉంటా ప్రత్యేకత అనేది మరొకటి.
ఇంకొక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పాటలు పాడుటలు ప్రత్యేకత అనేది కూడా నేను ఏ పాటలు బాబు పాటలు పాడటం కూడా ప్రత్యేకత అనేది చాలా ముఖ్యమైనది. మీరు గమనించాలా ఈ మాట. ఓకే, దేవుని వాక్యంలో దినవృత్తాంతములు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో మీరు చూస్తారా? దేవుని వాక్యం దినవృత్తాంతములు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో కొందరు పాఠకులుగా నియమింపబడ్డారు. 18వ వాక్యంలో అందులో మనం చూస్తున్నాం. ఓబేదేదోము అనే వ్యక్తి కూడా ఇందులో కనబడుతున్నాడు. పాఠకులుగా నియమించిరి అనే మాట ఉంది. అయితే పాఠకులుగా నియమించినప్పుడు ఏం చేయాలా? ఈ పాటలు పాడేటువంటి వాళ్ళలో ప్రత్యేకత అనేది మనం గమనించాలనుకున్నాను. ఓకే, 25-27 చూద్దామా? 25 అధ్యాయము 7వ వాక్యం మనం గమనిస్తాం. మొదటగా 25:7 మనం చూస్తారా? యెహోవాకు దానం చేయటంలో ఏం పొందాలా? నేర్పడతానం అనేది ఉండాలండి. ఎట్లా పాడితే ఎట్లా? గానం చేయటంలో నేర్పడతానం అనేది ఉండాలండి. ఒక్కొక్కసారి మనం పాట పాడతాం కానీ ఏం పాడుతున్నాం మనకే తెలియదు అసలు. ఒకసారి ఒకరు పాట పాడుతున్నారు, యేసు క్రీస్తును సువార్త పాట. అదేంటండి ఆ పాటలు ఏమనిదే? యేసు క్రీస్తు ప్రభువు ఆయన శ్రమ పొందాడు కదా, ఎవరి కోసమో ప్రభు ప్రాణ త్యాగం. ఇది కదా తర్వాత అది వేరే తర్వాత వచ్చిందండి. పాపుల కోసమే బాధపడ్డాడు. పాపులని ఆ వర్డ్ ఒక వాళ్ళకి తెలియక ఈ పప్పుల కోసమే పాడింది. పాపులెక్కడ ఏం అర్థమైందా? అర్థమైన వాళ్ళకి అవును కాక కానీ వాళ్ళకి కాకుండా ఉండు కాక ఆడిని బాగా వింటున్నారు. చూడండి, పాట పాడేటప్పుడు నేర్పడతాం అనేది ఉండాలండి. అది చాలా కీలకమైనది. పాటలు పాడే వాళ్ళకి ఇక్కడేంది కదా, మీరు ప్రత్యేకంగా ఉండాలి అంటే ఏ విషయంలో ప్రభు అంటే ఇవన్నీ దేవుడు బయలుపడుతున్నారు. కీర్తనలు పాడే విషయంలో, గానం చేసి నేర్పడతాం అనేది చాలా కీలకమైనది. ఒక్కోసారి మీరు సభల్లో ఉంటుంటారు కదా, బ్రదర్ ఒక పాట పాడతాడు పాలని బ్రదర్ అని చెప్పి మేము ఎంత బాగా పాడతాడని మేము ఇంటికి వచ్చినాక అంతా కీసుకుంటూ వాటి 20 నిమిషాలు టైం వేస్ట్ అయిపోయాయి. ఆ మందిరంలో ఏడ్చొచ్చుగా రోజు సంఘం లేట్ చేత బాగుంటుంది, లైన్ ఏడతారుగా, వీటికి వచ్చి ఎంత సమయం వృధా చేస్తారండి. ఇంకా మేము కాదనకుండా ఇంకా యువనతనం కదా కాదనకుండా అల్లొక పాట పాడతాడు ఇంక వాళ్ళు చెప్తే ఏం చేస్తాం? నేర్పడతానం ఉండాలని చట్టం ఉన్నది తెలుసా? సౌండ్లు అన్నీ ఒకే రకం ఉండవండి. కొందరికి డబ్బరేకుల సౌండ్ వచ్చాయి. ఈ డబ్బరేకుల సౌండే కానీ ఎవరికి వినబుద్ధి కాదు. ఇది గుర్తించాలి. ఏమనక ఎవరన్నా ఒకవేళ ఉంటాం మనం అంతా మళ్ళీ అట్లాడుకోలేరు. ఏ విషయం చెప్పినా నా మీద బాధపడకపోడు. కానీ నీకు ఇచ్చింది ఇంకొక వరం ఉంటుంది, అది ముఖ్యమైనది. నీకు ఇచ్చింది ఇంకొక వరం ఉంటుంది, ఆ వరాన్ని మనం ఉపయోగించుకోవాలి అంతే. ఊరికే పాడతామంటే ఎక్కడికి పడతాం మనం? ఎక్కడికైనా నేర్పడతాను చాలా ముఖ్యమైన చట్టం గురించి చూడతాం. నేర్పడతానం అనేది చాలా. తర్వాత ఏమైంది? 7వ వాక్యంలోని 25:7 యెహోవాకు గానం చేయటంలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడా ఉన్న ప్రవీణులైన పాఠకులు. ఈ మాట చూడండి, ఎక్కడో చదువుతా ఉంటుంది. పాటలు పాడేదాంట్లో కూడా ఏమై ఉండాలండి? ప్రవీణులై ఉండాలా. పాట పాడితే చుట్టుకాల దారిలో పెట్టడం కూడా తెలుసా? పాట పాడితే దారిలో పెట్టడం కూడా చుట్టుకాల. ఇంకా ఉండేది నువ్వు పరిగెత్తేటప్పుడు పాట కాదు. పాట పాడితే దారిలో పోయే వాళ్ళు కూడా నిలబడాలి. నేను సువార్త వెళ్ళేటప్పుడు మీకు కిషోర్ తెలుసుగా, ఆయన అంటాడు సెంటర్లో, ఇదో మొత్తం ప్రజలలో ఏకం చేస్తా ఇంకా చూసుకోండి మీరు అంటాడండి. ఆయన పాట బాగా పాడతాడనమాట. ప్రజలు గుంపులు వచ్చేస్తా, ఇంకా ఒక్కరు కూడా తప్పించుకొని పోకున్నట్లు మనం చెప్పాలి. ఓకే, దేవునికి కీర్తనలు పాటలు నేర్పడతనం ఉండాలి, ప్రావీణ్యత ఉండాలి. అది కీలకమైన విషయం. తర్వాత ఇప్పుడు
దినవృత్తాంతం మొదటి గ్రంథం వరుస జ్ఞాపకం చెప్తున్నాను అలాగ చూస్తారా 15వ అధ్యాయంలో దినవృత్తాంతం మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో 21 ఏమైంది బాబు? మరియు మరియు మత్తిత్య ఆ, ఎలిప్లేహు మధ్య ఎలిప్లేహును విజ్ఞేయము ఓబేదెదోము ఎలీయేలు అజజ్యాహు అను వారు రాగవెత్తుటకును రాగం ఎత్తే వాళ్ళుగా కూడా ఉండాలా. ఏం ఎత్తాలా బాబు? ఇప్పుడు రాగం ఎత్తే వాళ్ళు అలా పాట పాడాలి. మనం సచ్చినట్టు రాగం ఎత్తినామనుకో అందరూ సచ్చినట్టే పాడతారు. అందుకే సౌండ్ బాగా వాడటమే కాదు. చూడండి రాగం ఎత్తి చూడండి వాక్యంలో ఎట్లున్నాయి. ఒక్కొక్కరు పాట పాడాలంటే ఇంకలేని కలేసు సచ్చినట్టు పాట ఎత్తితే ఎట్లా పాడతారు ప్రజలంతా? పాట రాగం ఎత్తే విషయంలో ఆ స్వరం ఆ వరం నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళే ఎత్తారు. ఏం మాకు అర్థమవుతుందా? చూడండి వాక్యానికి వెళ్ళి చదువుతుంటే నాకు అన్నీ నోట్ చేసుకున్నాను. రాగం ఎత్తే వాళ్ళు ఎంత మంచిగా ఎత్తారో ఇక్కడ మనకు కనపడుతుంది. ఓకే, మరొకటి చూద్దాం. చూడండి 5:13 కూడా చదువుదాం. 5:13 అదే గ్రంథం 5:13 కాకూడదు. వారి కుదురు ఇంటి వారై వారి సహోదరుడు 7 ముఖ్యాలేలు మికాయేలు మికాయేలు వెలుసేనును మెసుల్లాము షబాయేలు ఓకే, సెకండ్ దినం ఫస్ట్ అన్నాను కదా. 2 దినవృత్తాంతం గ్రంథం 5:13 చూద్దాం. 5:13 యాజకుడు 120 మంది నిలిచి నిలిచి ఊరను ఊదువారును